60 ఏళ్ల కల సాకారమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇక మరి పట్టభద్రుల సంబంధించిన అంశంలో మరి ఉద్యోగాలు కావచ్చు, తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం మరొకసారి కరీంనగర్ పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి ఇది వేదికగా మారుతోంది. సో నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారికి సంబంధించిన అంశంలో మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరికి ఓటేస్తారనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో 4 జాతీయ పార్టీల అభ్యర్థులు కూడా ఈ యొక్క కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో పోటీ చేస్తున్నారు. ఇక అదే కోవలో మరి గత 10 ఏళ్ళుగా కూడా మరి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ సంబంధించి అసోసియేషన్ ట్రస్మా ఒకటి ఏర్పాటు చేసి మరి యాదగిరి శేఖరరావు అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ విషయంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, అలాగే మరి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన నిరుద్యోగుల పక్షాన కూడా మరి కీలకంగా ప్రభుత్వంలో ముందుకెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఇప్పుడు ఆయన మరొకసారి తాను డైరెక్ట్గా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి పట్టభద్రుల ఈ యొక్క కాన్సెన్సీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే పట్టభద్రుల మనోభావాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మరి యాదగిరి శేఖరరావును గెలిపించాలంటే ఎందుకు మరి ఆయనను గెలిపించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టభద్రులంతా ఆయన కోటేసి గెలిపించాలంటే ఆయన చెప్తున్న రీజన్స్ కూడా మరి ఆయన చెప్తున్న కారణాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖరరావు గారు నమస్తే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎలా చూస్తారండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, ఇంకే ఎన్నిక అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజల్లో కావచ్చు, తర్వాత పట్టభద్రుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఒక ఎన్నిక వచ్చిందంటే ఒక పండుగ వాతావరణంలో విందులు వినోదాలు మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ధనబలం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటున్న మీరు గతంలో మరి మా బీఆర్ఎస్ హయాంలో ట్రస్మాని స్థాపించారు. దాంతోపాటు మరి తెలంగాణలోని విద్యా సంస్థల మేనేజ్మెంట్లకు సంబంధించి, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో దీంట్లో మీకున్న అర్హత ఏమనుకుంటున్నారు? సో గ్రాడ్యుయేట్లు మీకు ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి సేవనే నమ్ముకున్నా. అంటే ఒక మనిషికి సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఫలితం ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అట్లాంటి ఫలితాన్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సేవ చేస్తే నాకు ఫలితాలు వస్తాయి, సేవ చేస్తే నా వెంటురాని కాదు. అది నా డ్యూటీగా భగవంతుడు నాకు మానవ జన్మ ఇచ్చిండు. మానవ జన్మలో ఎంతో కొంత నేను సహాయం చేయాలి అనే దృక్పథాన్ని, అనే కోణాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నా. చిన్నప్పుడే నేను భగవద్గీత చదివా 7th క్లాసులోనే. ఆ భగవద్గీత పటిష్టం చేసిన కాబట్టి అదే కోణంలో నేను అదే దారిలో వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళు మంచివాళ్ళైనా, చెడ్డోళ్ళైనా, శత్రువు అయినా, మిత్రువు అయినా వాళ్ళు పచ్చి పని అడిగితే ఖచ్చితంగా ఆ పనిని నా పనిగా స్వీకరించి సొంతగా నా ఖర్చులతోనే వెళ్ళి నేను ఆ పని చేసి వచ్చా. అంటే నా తాకత్తుకు మించి చేయలే, కానీ నాకు అందుబాటులో ఉన్నట్టు నేను చేశా. అట్లా చేసినాను కాబట్టి ఇలా నాకు వాళ్ళే చాలామంది మా మిత్రులు, ట్రస్మా మిత్రులు, వివిధ వర్గాలకు సంబంధించి చాలామంది కూడా నీలాంటి వాడు ఒక రాజకీయంగా కనుక్కుంటే మాలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది ప్రోద్బలంతో అనేక మంది నాయకులు, మా ట్రస్మా లీడర్స్ అంతా కూడా నన్ను ముందు తీసుకెళ్ళారు. అందుకే నేను బరిలో ఉన్నా. ఇలా ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని కోట్ల మంది వాళ్ళు ఇప్పుడు వచ్చారు నేను చేస్తాను, కానీ నాకు ప్రూవ్ అక్కర్లే. నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా, నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. కానీ నేను పలానా పని చేసినా, పలానా పని చేయబోతున్నా అని హామీలు అక్కర్లే. హామీలు అక్కర్లేకుండా పనిచేసిన ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కొత్త వాళ్ళకి ఏంటంటే హామీలు ఇస్తారు, నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా. ఆల్రెడీ పనులు చేసి పెట్టినా కదా, ఇంకా పనులు ఎక్కువ చేస్తాడనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా. వాళ్ళు కూడా అట్లే నమ్ముతున్నారు, నేను కూడా అట్లే నమ్మకంగా పోతున్నా. కాబట్టి నాకు 100 కోట్లు, 1000 కోట్లు, పార్టీల బలం, ఈ బలం, ఆ బలం అక్కర్లే. నాకు పట్టభద్రుల బలం ఉన్నది, ప్రైవేట్ స్కూళ్ళ బలం ఉన్నది, ఉద్యోగస్తుల బలం ఉన్నది, గవర్నమెంట్ స్కూళ్ళ బలం ఉన్నది. అనేక మంది అనేక రకాలుగా ఈరోజు నా బలము బలగమంతా కూడా పట్టభద్రులే నాకు పట్టం కట్టబోతున్నారు. నేను అన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తిని. ఫలానా అని బ్రాండ్ ఉండదు నా పైన. నాది ఒక చదువు చెప్పే కులం, విద్యా కులం, సామాజిక కోణం, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిని, అందరితో కలగలిపి తిరిగేటువంటి వ్యక్తిని. కాబట్టి నన్ను అందరూ ఆదరిస్తున్నారు. ప్రత్యేకంగా నాకు ఒక బ్రాండ్ ఏం లేదు, ప్రత్యేకమైన ఇమేజ్ ఏం లేదు. ఈయన ఒక సెక్యులర్ అనే పదాన్ని అన్ని కులాలను, అన్ని మతాలతో మంచిగా మమేకమై తిరుగుతాడు. ఏ చిన్న సమస్య అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తాడు అనేది ఉంది నాకు. 24 అర్ధరాత్రి ఫోన్ వస్తే కూడా నేను చాలా సందర్భాల్లో వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసే సందర్భం ఉన్నాయి. కాబట్టి ఈ ఓట్ల పండుగలో కొత్తగా వచ్చే వాళ్ళకు ఓట్ల పండుగ, నాకు రోజు ఓట్ల పండుగని.
నిత్యం ఏదో ఒక పని మీద తిరిగేటోని కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. రోజు పనుల్లో తిరుగుతోని ఈ పని ఇది వస్తే ఇంకో కొంచెం పని ఎక్కువ తిరుగుతా, ఇంకో కొంచెం పనులు ఎక్కువ చేయగలుగుతా. ఆఫీషియల్స్ కానీ శాసన మండలిలో ఇలా ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, చాలామందికి యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరి పట్ల ఆదరణ పొందుతున్నా. యూత్ని అంతా కూడా ఇలా నేను అట్రాక్ట్ అవుతున్నా. కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తానే నమ్మకాన్ని అందరూ తెలియజేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్లో ఆత్మవిశ్వాసంతో పోతున్నా. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు కీలకంగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వంలోకి కూడా నేరుగా చొచ్చుకపోగలిగారు, తర్వాత అప్పుడున్న ప్రభుత్వ సహాయ సహకారాలతో మీరు కొంత ట్రస్మా కూడా స్థాపించడం కావచ్చు, ఆ ట్రస్మా ద్వారా మీరు చేసిన అంటే చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ట్రస్మాలో ముఖ్యంగా కరోనా కాలంలో ఆ నేపథ్యంలో దాదాపు 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక 2,25,000 కొంతమందికి తీసుకురాగలిగిన. ధర్నాలు చేసిన, పాదయాత్రలు చేసినాం, అలాగే రిలే నిరాహార దీక్ష చేసినాం, బ్లాక్ డే చేసిన. అంటే ముఖ్యంగా మా సోదరులంతా కూడా 33 జిల్లాల్లో నాకు సపోర్ట్ చేసినారు. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. ముఖ్యమంత్రి గారితో, అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, ఎమ్మెల్యేలతో మాట్లాడినా, ఖచ్చితంగా కావాలన్నా నా మాట విన్నారు, ఖచ్చితంగా ఇచ్చారు. 2-3 నెలలు ఇచ్చారు. అట్లే మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ కావచ్చు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలా ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్లో ఇంప్లిమెంట్ చేయడంలో అనేక పనులు. అంటే ఒకటి రెండని కాదు. బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ అంతపించి నేను ఎక్కడ కూడా మూవ్ కాలే. బడ్జెట్ స్కూల్స్ మాత్రం చాలా పనులు చేసిన. ఆ ట్రస్ట్మాను స్థాపించాక మొత్తం 33 జిల్లాల్లో విస్తరించే విధంగా చేసిన. కాబట్టి సక్సెస్ అయినా ఆ విజయం నాకు ఇలా నాంది అవుతుంది. అంటే విద్యారంగం చూసుకుంటే, కార్పొరేట్ విద్యను చూసుకుంటే ముఖ్యంగా మనకు నారాయణ చైతన్య లాంటి వాటితో పాటు మన కరీంనగర్లో పురుడు పోసిన ఆల్పోర్స్ అనే ఒక విద్యా సంస్థ కూడా వాటికి ధీటుగా కూడా ఎదుగుతోంది. ఇదే క్రమంలో దానికి సంబంధించిన మరి యజమాని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీలో నిల్చుంటున్నారు. సో మీరిద్దరు ప్రైవేట్ స్కూల్స్లో మరి ఈ యొక్క పిల్లల దగ్గర నుంచి ఫీజులు మరి అధిక మొత్తంలో గుంజారు. సో దీంట్లో వీళ్ళు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మరి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, నిరుద్యోగుల తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఆదరించారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనము ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద నడపాలి. అది సర్వీస్ ఓరియంటెడే రావాలి మేనేజ్మెంట్. సర్వీస్ ఓరియంటెడ్ కాక వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తే, డబ్బు వ్యాపారస్తులు వస్తే అది వ్యాపారం అవుతుంది. చదువు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కొనుక్కునే పరిస్థితి ఉండొద్దనే ముఖ్యమంత్రి గారు ఒక నెల కింద అన్నారు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉండదు, దాన్ని నిర్వీర్యం చేస్తా, నేను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాను. ముఖ్యమంత్రి గారు అని మళ్ళీ అదే కార్పొరేట్ విద్యా సంస్థకు టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ కార్పొరేట్ విద్యను పెంపొందించినట్టే కదా, పెంచి పోషించినట్టే కదా. గత ప్రభుత్వాలు అన్నీ చేసినా నేను అది చేయ తప్పు అన్నారు. మరి ఇలా వారు ఎమ్మెల్సీ అయితే రేపు మళ్ళీ కార్పొరేట్ విద్యా సంస్థలు పెరిగినట్టే కదా. వారి బలం ఎక్కడికి పోతుంది? పైలేరులో ఉంటారు వాళ్ళు. ఎక్కడ కూర్చుంటారు? పైలేరులో కూర్చుంటారు. మేము కింది స్థాయిలో ఉంటాం. మేము బడుగు బలైన వర్గాలకు తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్నాం. మరి అక్కడ కొనుక్కునే చదువు ఉంటుంది, మా దగ్గర సర్వీస్ వేరే ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్, మేము సర్వీస్ మ్యాన్స్. ఆయన కార్పొరేట్ మ్యాన్, మేము కామన్ మ్యాన్. అందుకే నా నొల్లంతా కూడా బిజినెస్ మ్యాన్ వర్సెస్ సర్వీస్ మ్యాన్, కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్. ఇలా నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. 100% నాలుంటోడు గెలిస్తే అన్ని కుటుంబాలకు లాభం జరుగుతుంది. తనలాంటోడు గెలిస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ బంధుమిత్రులు, కోటరీ ఉంటుంది, అక్కడి వరకే పనిచేస్తుంది. నేను గెలిస్తే సర్వాంతర్యామి, లోక కళ్యాణ్ అనుకుంటా. నేను లోక కళ్యాణ్కి ఆల్రెడీ ఉన్నా. నేను నా ఏదో మళ్ళీ దీన్ని ఇంకొకరు 10 మంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఇన్స్టాలు, నా యొక్క సోషల్ మీడియా అంతా చూస్తే తెలుస్తుంది. జనాలకు కూడా తెలుసు శేఖర్రావు అంటే ఏందో అనేది. యాదగిరి శేఖర్రావు అంటాడు ఏం పని చేసిండు, ఏం పని చేయబోతున్నాడు తెలుసు. మరి అలాంటప్పుడు నేను నాలంటోడు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇలా నాలంటోడు 100% గెలుస్తాడు అనేది నాకు ధీమా వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి నేను వ్యాపారస్తుని కాదు, నేను సర్వీస్ మ్యాన్, కామన్ మ్యాన్. నాకు డబ్బు అక్కర్లే. నా డబ్బు అక్కర్లేదని నా నెల జీతం, ప్రతి నెల జీతం నేను ఫ్రీగా వదిలేస్తున్నా. ఏది ఎక్కడో ఒక రిసోర్స్ సెంటర్ పెట్టి ఇచ్చేస్తున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మిగతా ఎన్నికల కంటే చాలా భిన్నమైంది, క్లిష్టమైంది. దీని పరిధి కూడా చాలా పెద్దగా ఉంటుంది. 42 నియోజకవర్గాలు, 13 జిల్లాలు, మరి 8 పార్లమెంటు నియోజకవర్గాలు. ఈ సుమారు 3,50,000 మంది గ్రాడ్యుయేట్లు ఎన్నుకునే ఎన్నిక ఇది. సో 42 నియోజకవర్గాల్లో సుమారు 1,100 పైగా మండలాలు ఉన్నాయి. సో ప్రతి ఓటర్ను కూడా మీరు
కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అనే వ్యక్తి ఒక సామాన్య ఓటర్ కంటే భిన్నంగా ఆలోచిస్తాడు, విలక్షణంగా ఆలోచిస్తాడు. డబ్బు సంబంధించిన అంశంలో కూడా అలాంటి ప్రలోభాలకు కూడా లొంగే అవకాశం ఉండదు. సో ఎవరేమి ఇచ్చినా తీసుకుంటారు, తర్వాత వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకుంటారు. ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 4 జాతీయ పార్టీల నుంచి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సో వారంతా కూడా చాలామంది మరి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీంట్లో మీకు కలిసి వచ్చే అంశం ఏమనుకుంటున్నారు? తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగులు 1,13,000 ఉన్నారండి. అలాగే 48,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా యువత దాదాపు 1,00,000 పైచీలకు ఉన్నది. యువత అంటే నిరుద్యోగులు, వాళ్ళు ఉద్యోగ ఇట్లా మొత్తం అనాలిసిస్ చేసిన నేను. డాక్టర్లు ఎంత, ఇంజనీర్లు ఎంత, ఇలా సివిల్ ఇంజనీర్లు కూడా దాదాపు ఒక 22,000 పైచీలకు ఉన్నారు. బీటెక్ కంప్లీట్ చేసి సివిల్ ఇంజనీర్లు. వీళ్ళందరికీ కూడా రకరకాల బాధలు ఉన్నాయి. ఇలా ముఖ్యంగా నేను ప్రైవేట్ ఉద్యోగులు తీసుకున్నట్లయితే 1,13,000 మంది తీసుకున్నట్లయితే వాళ్ళకు నేను ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, అసలు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మూలాలు వాళ్ళు. ఎందుకంటే ఆర్థిక భారము ప్రభుత్వం పైన పడది, ప్రైవేట్ ఉద్యోగి అనేది ఆర్థిక భారం పడది. కాబట్టి వీళ్ళు ఆర్థిక మూలాలు. కాబట్టి వాళ్ళను ఈరోజు ఓటర్లుగానే చూస్తున్నారు. జనన మరణాల కింద చూస్తుంది ప్రభుత్వం, ఓటర్లుగా మాత్రమే గుర్తిస్తుంది. ఓట్ల పండుగ వచ్చినప్పుడు మీటింగ్లు పెడతారు, మేము ఇచ్చేస్తాం అజ్జేస్తాం అంటారు. ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు కూడా పెడతారు, పెట్టి పిలుస్తారు, ఆహ్వానిస్తారు. ఇంకా మీకు సమస్యలు ఇవి అవి అంటారు, మేము మళ్ళీ కనబడరు ఇంకా. కాబట్టి ఈరోజు నేను వాళ్ళని ఏమంటున్నానంటే, వాళ్ళందరికీ కూడా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలని కొట్లాడుతాను, ఒక 10 లక్షల హెల్త్ కార్డు కావాలంటాను. వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ ఇలా పెన్షన్ ఇలా వయోవృద్ధులకు ఇస్తున్నారు, ఇలా ఒంటరి మహిళలకు ఇస్తున్నారు, ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇస్తున్నారు, ఇలా బీడీ కార్మికులకు ఇస్తున్నారు. అట్నే ఈ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదని అంటున్నాను. వీళ్ళ కుటుంబాలే కదా. ఇలా ఒక కార్మికుడికి ప్రమాద బీమా ఉన్నది, ఇలా రైతుకు ఉన్నది, ఇలా న్యాయవాదులకు ఉన్నది. తప్పు కాదు, ఇచ్చారు, మీరు ఇచ్చారు. మరి ఈ ప్రైవేట్ ఉద్యోగులను ఎందుకు గుర్తించట్లేదని నేను అంటున్నాను. ఈ ప్రైవేట్ ఉద్యోగులను కూడా గుర్తించి వీళ్ళు ఆర్థిక మూలాలు, ఆర్థిక భారం ఏమాత్రం కూడా ప్రభుత్వం పైన వెయ్యని వాళ్ళు, అంటే అస్సలే బడ్జెట్ ఉండదు వీళ్ళకి ప్రైవేట్ ఉద్యోగులకు. మరి అలాంటప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, అంటే పెంపొందించడంలో. ఎందుకంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఎకనామీని పెంచేవాళ్ళు వీళ్ళు, ఖర్చు పెట్టేటోళ్ళు కాదు, ఇన్కమ్ పెంచేవాళ్ళే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ పనులలో అక్కడిక్కడ ట్యాక్సులు కడతారు, వీళ్ళు బడ్జెట్ తీసుకోరు, రూపాయి కూడా వీళ్ళకి ప్రభుత్వ సాయం ఉండదు. అందుకే వాలంటరీగా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఆ సామాజిక దృక్పథం, మానవత్వ దృక్పథంతో వీళ్ళంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా దేశానికి, రాష్ట్రానికి అవసరం. కాబట్టి వీళ్ళందరి పట్ల కూడా జాలి, వీళ్ళ కుటుంబాలన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అందుకే ఇలా నేను అంటున్నా, ఒక 10 లక్షల ఇన్సూరెన్స్, 10 లక్షల హెల్త్ కార్డు, ఎంతో కొంత రిటైర్మెంట్ బెనిఫిట్, అలాగే పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రత్యేక డిమాండ్ వీళ్ళది. ఇలా ఉద్యోగస్తులు 48,000 ఉన్నారు దగ్గర, 317 జీవో అన్నారు. అది స్థానికతతో ఇబ్బంది అయింది. అది అసలు స్థానికత అనేది చూపించకుంటే వాళ్ళకు పాపం, వాళ్ళు 317 ఏదైతే జీవో ఉందో దానివల్ల స్పౌజ్ ఇబ్బంది అయింది, దానివల్ల డిస్లొకేటెడ్, అంటే మెడికల్ గ్రౌండ్ కూడా ఉన్నారు పాపం చాలామంది, ఎక్కడనో తీసుకుపోయి కొట్టారు అనేక మందిని. ఆ జీవో చాలా ఇబ్బందికరమైన అంశం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఖచ్చితంగానే. అట్నే వాళ్ళ రిటైర్మెంట్ పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళ 40,000 కోట్ల పెండింగ్ ఉన్నాయండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టి ఉన్నారు, అబ్రాడ్ పంపించున్నారు, రకరకాల ఇబ్బందులతో ఉన్నారు పెన్షనర్స్. వాళ్ళు ఇప్పుడు రేపు కోర్టు కూడా పోతున్నారట. అంటే దాదాపు 40,000 కోట్ల పెండింగ్ ఉన్నది. ఇలా ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ అంతా కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు అని 11 నెలల జీతం, ప్రతి సంవత్సరం మమ్మల్ని టర్మినేట్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు, గంటల తరబడి జీతాలు ఇస్తున్నారు, మాది 010 పద్దు కాదు, ఒక సొసైటీ ద్వారా ఇస్తున్నారు. ఇట్లా ఇబ్బందులు అనేకమవుతున్నాయి. కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయండి అని ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్సు, అంటే ఇలా అగాధం ఇలా నిరుద్యోగ భృతి అని ఇలా యూత్ అంతా కూడా వాళ్ళందరికీ కూడా మా స్కూటీలు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తున్నారు మహిళలందరికీ పాపం. అట్లాగే ల్యాప్టాప్ అన్నారు, ఇంటర్నెట్ అన్నారు, ట్యాబ్ అన్నారు, అలాగే యువకిస్ కింద ఒక 5 లక్షల కార్డు అన్నారు. ఇట్లాంటివి అన్నీ కూడా వాగ్దానాలు చేశారు. తప్పు కాదు, ప్రభుత్వం ప్రజలకు చెప్పడం, వాళ్ళ కోరికలు నెరవేర్చడం ప్రభుత్వం ఆలోచన చేసింది, చెప్పింది పార్టీలు అన్నీ కూడా. నిరుద్యోగులు 3,000 అని, మహిళా వికాస్కు 2,000 అని. కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ జరగాలి, దీనిపైన ఆచరణ అడుగులేయాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ప్రభుత్వంలో ఉంటే అడగలేడు, ప్రభుత్వంలో ఉంటే ఆపుతారు.
కాబట్టి నాలాంటి స్వతంత్ర అభ్యర్థి కనుక ఇలా 3 పార్టీలు అవి జాతీయ పార్టీలు. ఇలా బీఎస్పీ అయితేనేమి, ఇలా కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇవన్నీ జాతీయ పార్టీలు. ఇంకో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వీళ్ళంతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు. నేను స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి నాలంటోడు కనుక గెలిస్తే ఖచ్చితంగా అడుగుతోడు నిలదీస్తాడు. శాసన మండలిలో నాకు గొంతుకుంటుంది, నా ప్రశ్న ఉంటుంది, ఒక సమాధానం ఖచ్చితంగా వేయాల్సిన అడుగు వేస్తా. కాబట్టి నాలంటోని ఇలా పట్టభద్రులు ఆలోచన చేయాలి. నా గొప్పతనం తెలుసు ఆల్రెడీ. నేనేం చేసిన ఇన్నేళ్ళు, నా సర్వీసు, ట్రస్మాకి ఇచ్చిన సర్వీస్ ఏంటి, నా టైర్ ఏంటి, అసలు నేనేం కష్టపడ్డా అనేది నా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, నా సోషల్ మీడియా కావచ్చు, నా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదో కొత్తగా ఇలా నిన్నమో నచ్చినోడిని కాదు. నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇచ్చినోడిని కాబట్టి ఒక ఉన్నతమైన ఆశయాలతో వస్తున్నాను. అందుకే నా జీతం కూడా లెక్క చేస్తలేను. వద్దుపోయి నా జీతం ఎందుకు తీసుకుంటా, ప్రతి మండలానికి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడ ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నా. యూత్ను ఆకర్షించే విధంగా యూత్కు ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉంటున్నా, ఒక క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటున్నా, ఉద్యోగ అవకాశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మరి అలాంటప్పుడు ఇన్ని పనులు తెలిసినటువంటి వాడిని, ఇంత అధ్యయనం చేసినటువంటి వాడిని, డబ్బు గురించి రావట్లేదు, పదవి గురించి రావట్లేదు, సర్వీస్ చేద్దామనే సర్వీస్ మూటతో వస్తున్నా. వీళ్ళు ఇంతకుముందు ఎన్నడూ కనవలే నాకు ఎమ్మెల్సీలు వీళ్ళు చేస్తా వాళ్ళు చేస్తా అని. ఇలా కొత్తగా వచ్చారు. నేను ఎప్పటి నుంచో సమాజ సేవ చేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో కొన్ని 8 లక్షల కిలోమీటర్లు తిరిగాను. నేను తెలంగాణ రాష్ట్రం అంతా 8 లక్షల కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ మీద తిరిగాను. ఇప్పుడు అంటే నిన్న మొన్న ఎలక్షన్స్ డ్రైవర్ని పెట్టుకున్నా, కానీ సొంత కారుతో సొంతగా నడుపుకుంటూ 8 లక్షల కిలోమీటర్లు సొంతగా డీజిల్ పోసుకున్నా. ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలే. నాకు నేను ఒక ప్యాషన్గా తిరిగిన, ఒక రోల్ మోడల్ కావాలనుకున్నా, నన్ను నేను ఆదర్శంగా తీసుకున్నా. ఇంకోరు నా కాదు, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. నేను ఎవరు వచ్చినా పని చేసేసి పెట్టినా. కాబట్టి ఈరోజు నేను 100% నాకు ఎన్ని కోట్లతో నచ్చినా, ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా నాకు సాధారణమైన వ్యక్తులతోని, మంచి వ్యక్తులతోని, బడ్జెట్ స్కూల్స్ వ్యక్తులతోని, నిరుద్యోగులతోని, ఉద్యోగస్తులతోని, ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ అయి ఉన్న పనిచేసినాను. కాబట్టి ఎవరు కూడా వద్దన్నారు, ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇలా మా మిత్రులే చాలామంది చాలా రకాలుగా తిరుగుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. కాబట్టి 0 బడ్జెట్ మీద వచ్చి ఒక్కసారి గెలిపించాలని కూడా అడుగుతా ఉన్నా. అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. ఒక 0 బడ్జెట్ సామాన్యుడు కూడా గెలవాలి. గెలిస్తే రేపు అది రోల్ మోడల్ అవుతుంది. రేపు ఇంకొకడు కూడా పనిచేస్తాడు. ఒకవేళ ఇప్పుడు నాలాంటోడే ఇబ్బంది పడితే ఇంక రేపు పనికి రాడు ముందుకు. ఎందుకు రాడంటారే, ఇక డబ్బు ఉందే రాజ్యం, పైసలు ఉందా రాజ్యం, ఇక మనలాంటోడు పని చేయదని పని చేయడు. సామాన్య కార్యకర్త కూడా ఇబ్బంది పడతాడు. నేను ఒక సామాన్య కార్యకర్తను, ఈ స్థాయికి ఎదిగినాను కాబట్టి నాలాంటోడు గెలిస్తే ఖచ్చితంగా అరే ఇది ఛాన్సెస్ మనకు కూడా వస్తాయి అని ముందుకెళ్తారు. కార్యకర్తలు జమ అవుతారు. కార్యకర్తల లోపల ఒక క్రమశిక్షణ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి నాలాంటి వాడిని గెలిపేయాలని పట్టభద్రులు అందరికీ కూడా నిండు మస్తు నమస్కారం. శేఖరరావు గారు, ఇప్పుడు మీరు గతంలో ట్రస్మా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానికి వ్యవస్థాపక విషయంలో మీరు చాలా సీరియస్ వర్క్ చేశారు. సో అప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు అని ఖచ్చితంగా అనుకున్న తరుణంలో, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారో ఆ సమయంలో మీరు గెలవబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో మీరు ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. సో అప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచారు. సో ఆ ప్రభుత్వ అభ్యర్థిగా మీరు, అంటే ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తే గెలిచేవారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో జీవన్ రెడ్డి గెలవడానికి మీరు తప్పుకోవడమే ప్రధాన కారణమని అనుకుంటున్నారా? నేను ముఖ్యంగా అప్పుడు దాదాపు 8 నెలలు తిరిగిన. అప్పుడు కూడా ఓటు నమోదు 1,00,000 పైసలు చేసినాం. కాకపోతే నేను పార్టీ టికెట్ అడిగిన. అప్పుడు ఇండిపెండెంట్ అనలే, మొదటి నుంచి కూడా పార్టీ టికెట్. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర, అంటే ప్రతి అంశంలో కూడా వెళ్ళిన మంత్రులు అందరూ, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ గారు వెన్నంటి తీరిన ఉద్యమం తర్వాతనే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ 2వ సారి ఎన్నికలైనాయి. ఆ ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నా. కాబట్టి ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్గా పోయినా. సరే చివరికి నామినేషన్ విత్డ్రా రోజు నన్ను కేటీఆర్ గారు పిలిచారు. మీ ప్రైవేట్ పర్సన్ సంబంధించిన ప్రతి అంశం పట్ల, ప్రతి విషయం పట్ల మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చారు. విషయానికి వద్దన్నారు. నేను అప్పుడు పార్టీ టికెట్ అడిగినా కాబట్టి డ్రాప్ అయినా. పార్టీ టికెట్ అడగకపోతే అది వేరు ఉంటుండే. ఆ టికెట్ కోణంలో ఉన్నా కాబట్టి, టికెట్ రేసుల్లో ఉన్నా కాబట్టి, అలానే ప్రచారం చేసుకుంటూ పోయినా కాబట్టి వాళ్ళని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచి సభలు నిర్వహించిన. కాబట్టి వాళ్ళ ఫోకస్ మీద ఏమైనా కాబట్టి నేను ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట వినాల్సి వచ్చింది. ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇస్తారా ఇయరా, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళతో నాకేమి కట్ కాలే. టీఆర్ఎస్ నన్ను ఎవరు బయటకు వెళ్తే టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, మనిషి బీఆర్ఎస్ అంటారు, నా భావాలు అవన్నీ అవే అంటారు. సరే అవన్నీ కాదని నేను ఏం చేసిన అంటే, ఈ పార్టీలతోని వెళ్ళి మనం పోతుందా అని చూసుకునే బదులు నా లైన్ అండ్ లెంత్లో ఓన్లీ ట్రస్మానే నమ్ముకున్నా. ట్రస్మాలో ఉన్న ఉపాధ్యాయులు నమ్ముకున్నా. వాళ్ళే నా బలం, నా బలగమన్నా. ఇలా ప్రైవేట్ పాఠశాలలు అన్ని, డిగ్రీ, జూనియర్ అన్ని పాఠశాలలు, అన్ని కళాశాలల యొక్క బలం నాదే అని అనుకున్నా. అట్టే తిరుగుతున్నా. ఇలా అట్లే ఆదరిస్తున్నారు.
కాబట్టి నేను ఈడ పార్టీలు ఇవి అవన్నీ నేను అంత స్థాయి కాదు నాను. పార్టీలో ముచ్చట పెట్టుడు నాకేం అక్కర. నేను ఒక చిన్న గురుకరాయం అంటూ అని పనిచేసిన అయిపోయింది కాదు. ఇప్పుడు ట్రస్మా నా బలం, అందులో పనిచేస్తున్న టీచర్లు నా బలం, దానికి సంబంధించిన తల్లిదండ్రులు నా బలం, పాత ఓల్డ్ స్టూడెంట్స్ నా బలం. కాబట్టి వాళ్ళ యొక్క నేపథ్యంలో పోతున్నా ఖచ్చితంగా సక్సెస్. అలాంటి ట్రస్మా ఇప్పుడు చీలిపోయింది, 3 వర్గాలుగా విడిపోయిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా? వాస్తవానికి శేఖర్రావు ఉన్న ఇప్పుడు ఏదైతే ట్రస్మా ఉందో నిజంగానే విడిపోవడం జరిగిందా? ఇప్పుడు జనరల్గా ప్రత్యర్థులు పుట్టిస్తారు ఇవన్నీ. అసలు ట్రస్మా అనేది ఒకటే ఎక్కడున్నా. ఇంకో సంఘం పెడితే వేరే అవుతుంది. ట్రస్మా అనేది సంఘం ఒకటే. కాబట్టి ఎవరు వాడుకున్నా ఏం వాడినా అలా కలిసే ఉంటాం, కలిసి తిరిగినాం, కలిసి భోజనం చేసినాం. విడిపోవడనే ఉండదు ఇలా. ప్రత్యర్థుల యొక్క వాళ్ళ గెలుపుకు ఇబ్బంది అవుతుందని అక్కడక్కడ వాళ్ళే ప్రచారం చేసుకుంటా ట్రస్మా నాకు సపోర్ట్ ఉంది, ట్రస్మా నాకు సపోర్ట్ ఉంది అని అంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ట్రస్మాలో తిరిగిన ట్రస్మా సపోర్ట్ ఎట్లా ఇస్తారండి? అసలు ఆ ట్రస్మా గురించి ఏనాడన్నా ఒక ప్రైవేట్ పాఠశాల గురించి తిరగలే కదా. ఇంకోటి కూడా ఆయన పోతే 100 పాఠశాలలు నాశనం అయినాయి, ఏడవదాడ 50 పాఠశాలలు. ఇప్పుడు తెలంగాణ అంతా కూడా విశ్వవ్యాప్తి అంటే వ్యాప్తి చెందుతాడు. రేపు మహారాష్ట్రలో కూడా పెట్టింది ఆల్రెడీ. రేపు ఇంకొన్ని కర్ణాటకలో పెడితే ఇంకొన్ని పెడతాడు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. ప్రైవేటు విద్యా విధానంలో అతన్ని మీరు సమర్థించాలి. ఎందుకంటే ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యాలయాలకు సంబంధించి ధీటుగా కూడా అతనుకు కరీంనగర్లో మరి విద్యాసంస్థలు నెలకొల్పడంగా కూడా విస్తరిస్తున్నాడు. సో సాటి మీరు విద్యాసంస్థల యజమానిగా సమర్థించాలి, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? లివ్ అండ్ లెట్ లివ్ అండి, బ్రతుకు బ్రతికించు. నేను ఒక వ్యాపారం, నేను ఒక వ్యాపారస్తుని. వ్యాపారం అందరిపైన చేస్తే మిగతా వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోతారు. ఇలా 100 పాఠశాలలు మునిగిపోయినాయి. 100 పాఠశాలలు ఇలా రోడ్డు మీద యజమానులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఏదో 1-2 పాఠశాలలు నీ మైండ్ సెట్ నీకు, నా మైండ్ సెట్ నాకు, మొత్తం యొక్క రంగు రూపురేఖలన్నీ కూడా మార్పు ఉంటాయి. చేతిలో ఉన్న గీతలే మార్పు ఉంటాయి. కాబట్టి నా తెలివి నాకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ విద్యాలయాల మీద ఏమైనా పడింది? 100% దాదాపు తను పాఠశాల పెట్టడం వల్ల ఒక 300 పాఠశాలలు కాలగర్భంగా వచ్చినాయి. అది ఆర్మూర్లో కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇలా జగిత్యాల కావచ్చు, ఇలా బైన్సర కావచ్చు, నిర్మల్ల కావచ్చు, ఇలా సుల్తానాబాద్లో కావచ్చు, ఇలా హుజరాబాద్లో కావచ్చు, ఇలా హుస్నాబాద్లో కావచ్చు, ఇలా కరీంనగర్లో కావచ్చు, జగిత్యాల అంటే సిరిసిల్ల అంటే ఏ ఏరియాకైనా ఆయన పాఠశాల పెడతాడు. ఇప్పుడు 10 వెనక వస్తే ఇంకా 100 పాఠశాలలు కోకోలలు ప్రతి ఏరియాలో పాఠశాల పెట్టి ఇబ్బంది పెడతాడు. అందులో ఒక టీచర్లను గుంజడం, అందులో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ గుంజడం, పరీక్షలు నిర్వహించి అందులోకి వెళ్ళి టాప్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ కింది స్టూడెంట్స్ కూడా లాగడం. అట్లా పిఆర్ఓలే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా 4500 మంది ఉద్యోగులు తిరుగుతున్నారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా ఓటు అని తిరుగుతున్నారు. చదువు బంద్ చేసి ఓటు అని తిరుగుతున్నారు. అంటే రేపటి నాడు వాళ్ళంతా కూడా రేపు అడ్మిషన్ అని తిరుగుతారు. అంటే మాలాంటి పాఠశాలలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఒకవేళ ఆయన గెలిస్తే మొత్తం కార్పొరేట్ మయమవుతుంది. తల్లిదండ్రులకు కూడా చదువు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మాలాంటి పాఠశాల బతకాలంటే అలాంటి వ్యక్తులు వ్యాపారంలోకి చూడాలి. అలాంటి వ్యక్తులు ఇట్లాంటి శాసన మండలికి రాకూడదు. వాళ్ళకి పని కూడా ఇప్పుడు జనరల్గా సమయం దొరకదండి. తన పాఠశాల తన కళాశాల తిరగడానికే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కౌన్సిలింగ్ చేయాలి, టీచర్స్ ట్రైనింగ్ చేయాలి, మీటింగ్లు పెట్టాలి, పేరెంట్ని కలవాలి, స్టూడెంట్ని కలవాలి, స్టూడెంట్కి విద్య అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధికి తీసుకెళ్ళాలి. మరి అవన్నీ చేసేటోడు రాజకీయంగా సమయం ఎక్కడ ఉంటుందండి? నాకు 24 గంటలు ఏం పని లేదు నాకు. అంటే ఒక స్కూల్, చిన్న స్కూల్ హెడ్ మాస్టర్తో నడుపుకుంటే ఇల్లు నాది, ఇళ్ళని వ్యవస్థ కాబట్టి నేను నడుపుకోగలుగుతాను, నేను చూడగలుగుతాను. కానీ అట్లాంటి వాళ్ళు వస్తే ఎక్కడ సమయం ఇస్తారండి? ఎక్కడ ఫోన్ ఎత్తుతారు? ఎక్కడ వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు? సామాన్యుని ఎక్కడ దగ్గర తీస్తారు? తిరుపతి దర్శనం అవుతుంది. అలాంటి వాడు వస్తే శాసన మండలిలో మంచిగా ఉంటాడు. కాబట్టి తిరుపతి దర్శనం వద్దు, మనకు దైవ దర్శనం మనకి అరుగు మీద ఉంటాడు కావాలి, 24 గంటలు ఫోన్ ఎత్తేటోడు కావాలి, సమస్య ఉందంటే ఇంటికి వచ్చేటోడు కావాలి, సమస్య ఉంది అంటే చేయబట్టి గుంజుకపోయేటోడు కావాలి. నేనేంది చేయబట్టి రెట్టబట్టి గుంజుకపోతే ఉరుకుతా నేను. వాళ్ళ దగ్గరికి మన చేతులు కట్టుకుని వేసేవాళ్ళే. ఆ చేతులు కట్టుకుంటాడు వద్దు. మనకు కావాల్సింది పిలిస్తే ఉరికొచ్చేటోడు, ఫోన్ చేస్తే ఎత్తేటోడు, ఎంబడికి అందుబాటులో ఉంటాడు. మళ్ళీ నేను జీతాలు ఎక్కర్లేదు అంటున్నా. కాబట్టి ఇంటికి పోయేటోడు నేను. సెల్ఫ్ డ్రైవింగ్ కూడా పోతా, సైకిల్ కూడా తొక్కుతాను ఇప్పటికి. అవసరమైతే బుల్లెట్ మీద పోతా. అంటే నడుచుకుంటూ పోయేటోని, సైకిల్ తొక్కటోని, మోటార్ సైకిల్ ఎక్కటోని, కారు ఎక్కటోని, కారు కూడా గీ కారు గా కారు అని చూడ, ఏ కార్లో అయినా పోతా. ఏదో బంగ్లాలో ఏసీ రూమ్లో ఇట్లా కాదు, చిన్నగా పోయాడా ఇంటి ముందు ఉంటుంది. కాబట్టి అలాంటి గెలిస్తేనే ప్రజలకు లాభం, పట్టభద్రుల లాభం. ఏ పనైనా చేయగలుగుతా, సాధించగలుగుతా. నా ఉన్న సమయాన్ని ఖచ్చితంగా 24 గంటలు ఇవ్వగలుగుతానండి. 24 hours 24/7 యాదగిరి శేఖర్రావు ఉంటాడు, రెడీ టు డూ. ఓకే శేఖర్రావు గారు, ఇప్పుడు వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం ఆల్ ఫోర్సు అలాగే మరి మీరే కాకుండా, శేఖర్రావు గారే కాకుండా ఇంకా 2-3 కూడా బలంగా బరిలో నిలబడుతున్నారు. సో దీంట్లో వాస్తవానికి ట్రస్మాకు సంబంధించి
మీరు ట్రస్మాన్ బేస్ చేసుకొని ముందుకెళ్తున్నారు. సో గతంలో 2 లక్షల లోపు ఉండే ఓటర్లు ఇప్పుడు 3.5 లక్షల మంది, అంటే ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది. ఈ ఎన్రోల్మెంట్లో మీ భాగస్వామ్యం ఎంత? తర్వాత ఎన్రోల్మెంట్కి సంబంధించి వారందరినీ ఎన్రోల్ చేసిన వాళ్ళంతా మీకు ఓట్లు వేస్తారా? ముఖ్యంగా ట్రస్మాలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ ఓటర్లు? వాళ్ళంతా మీకు బలంగా ఓటేస్తారా? మీకున్న విశ్వాసం ఏంటి చెప్పండి. నేను 100% నమ్ముకుంటున్నా. ఎన్నో నెలల నుంచి తిరుగుతున్నా, ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. వీళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, నిన్న మొన్న ఎమ్మెల్సీ కావాలంటున్నారు. నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా గెలుస్తానే ధీమా కూడా ఉంది, నా సపోర్ట్ కూడా ఉంది. చాలామంది నాకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ పెడతా ఉన్నారు. నేను మచ్చలేని నాయకుడిని, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాను కాదు, మచ్చలేని నాయకుడిని. నేను సంఘపరంగా పనిచేసిన 2 రోజులు. ఇప్పుడు రాజకీయ కోణంలో వస్తున్నా, అది కూడా శాసన మండలికి వస్తున్నా. అందులో మేధావులు, కవులు, కళాకారులు రావాలి, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు రావాలి. మరి అలాంటి వ్యక్తులు నాకు కొంత పాత్ర ఉన్నది, అలా చేసినటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి నాకు ఖచ్చితంగా రాజకీయంలో ఇక్కడక్కడ తిరిగి ఒకటి పనికిరాని పనులు చేసినట్టు కాదు. కాబట్టి నాకు ఒక దృక్పథం ఉన్నది, మానవ సేవనే మాధవ సేవ అని. ఒక దైవత్వం నమ్ముకున్నాను, మానవత్వం ఉన్నాను. కాబట్టి ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, తెలిసి కానీ తెలియక కానీ. వాళ్ళ అవసరం మేరకు నేను వెళ్ళి పనిచేసిన. కాబట్టి అవన్నిటిని నమ్ముకొని వస్తున్నా. ఖచ్చితంగా పట్టభద్రులు కూడా నేను ఇలా హామీ ఇస్తున్నా. మీ సమస్యలు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కవులు, రచయితలు, మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పుంతను, కొత్త విషయాన్ని నాందికి తీసుకురావాలని ఆలోచన. నేను కూడా ఒక గొప్ప మనిషిని, ఎమ్మెల్సీ అంటే మనం చనిపోయిన గుర్తుండేటట్టు విధంగా తయారు చేయాలని ముందుకు వస్తున్నా. బతికిన రోజులు యాదగిరి శేఖరరావు ఇట్లా చేసిండు అని నేను ప్రూవ్ చేసుకోవడం కోసం వెళ్తున్నా. కాబట్టి నేను ఏదైతే విషయం ఆలోచిస్తున్నా, ఏ సమస్యనైతే అన్నీ నాయే అనుకుంటాను నేను. మళ్ళీ ఇంకో గమ్మత్ ఏంటంటే, నాకు తెలియకున్నా కానీ, అంటే నాకు చెప్పకున్నా, నాకు తెలిస్తే ఊరికటోని అయ్యో నాకు చెప్పాలి అని ఇగో ఉంటున్నాను కాదు. అక్కడ ఏదన్నా పరిస్థితి విషమిస్తుంది, ఆ సమస్య తెలుస్తుందంటే వెంటనే ఉరుకుతా నేనే కారేసుకొని, పోదంపా అక్కడ ఏదో ప్రాబ్లం ఉందంటే పోదంపా అని. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే పోతారు, వెనక ముందు బటాలియన్ పట్టుకుపోతారు. నాకు ఏది అక్కర్లేదు, అవసరం నడుచుకుంటూ పోయినా ఆ సమస్య సాల్వ్ చేస్తా. అంత ఛాలెంజ్ చేస్తున్నా. నేను 100% పట్టభద్రుల పక్షం, 100% పట్టభద్రుల పక్షం. కాబట్టి పట్టభద్రుల పక్షం ఉన్నాం కాబట్టే నేను ఇలా అడుగుతున్నా. ఖచ్చితంగా నేను ఇలా నాకు ఓటు వేస్తే మీ పక్షం, ప్రజల పక్షం. నేను పార్టీల పక్షం కాదు, ప్రభుత్వ పక్షం కాదు, ప్రజల పక్షం, పట్టభద్రుల పక్షం, సమాజ పక్షం, సమాజ అభ్యున్నతి కోసం వస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నన్ను ఆదరించండి, ప్రేమించండి. నా సీరియల్ నెంబర్ 47. శేఖరరావు గారు, ఇంకొక క్వశ్చన్ మీకు. దీంట్లో 4 జాతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో ఈ 4 జాతీయ పార్టీల నుంచి ఆ పార్టీ అభ్యర్థులుగా కూడా మీకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో దీంట్లో పార్టీల ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం మీకున్న బలం ఏంటి చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ 4 జాతీయ పార్టీలు ఉన్నాయి కాదంటలేను, వాళ్ళ సైన్యం ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు. కానీ ఆ 4 పార్టీల నుంచి కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో నాకు హిమ్మతి ఇచ్చిండ్రు. అన్ని జాతీయ పార్టీల నుంచి కూడా హిమ్మతి ఇచ్చారు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని. అంటే పార్టీల ప్రభావం ఉండదంటారా మీరు? నాకు అస్సలు ఉండదు, 80% ఉండదు. నా గలము కానీ, నా బలము బలగం అంతా కూడా అన్ని నిరుద్యోగులు, పట్టభద్రులు, ముఖ్యంగా మా ట్రస్మా, మా ప్రైవేట్ టీచర్సు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నాకు. మరి గ్రాడ్యుయేట్లు అంటే ఏ ఎలక్షన్ చూసుకున్నా ప్రతి ఓటరు తనకు ఏదన్నా పూర్తిగా అంటే డబ్బు ఇచ్చినప్పుడు కానీ, తర్వాత ఏదైనా ప్రలోభాలకు గురి చేసిన క్రమంలో ఆ ప్రలోభాలకు లొంగిపోతున్నారని గత ఎన్నికల్లో ప్రూవ్ అయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందుకు భిన్నంగా ఓటేస్తారని మీకు నమ్మకం ఉందా? ఇక్కడ నేను నాకు బుద్ధి తెలిసిన చూస్తున్నా, సత్యనారాయణ గారు అట్లాంటి పనులు చేయలే. తర్వాత నారదాస్ అన్న అట్లాంటి పనులు చేయలే. స్వామిగౌడ్ అన్న గెలిచారు, అట్లాంటి పనులు చేయలే. లాస్ట్కు జీవన్ రెడ్డి గారు కూడా గెలిచారు, అట్లాంటి పనులు చేయలే. కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారం. పట్టభద్రులు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే, వాళ్ళకు క్రమశిక్షణ ఉంటుంది. నేను తిరుగుతుంటే కూడా నన్ను ఎవరేం అడుగుతలేరు, సార్ మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి రావాలంటున్నారు. చాలామంది నేను 0 బడ్జెట్ అని తెలుసు. ఎందుకంటే నేను ఫ్లెక్సీలు పెట్టాలన్నా, ఓటింగ్లు పెట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నా, మా సోదరులు పెడుతున్నారు. ఇలా ఖర్చు నేను కొంత పెడుతున్నా, మా వాళ్ళంతా కూడా ఖర్చు పెడుతున్నారు. అక్కడక్కడ అనేక రకాలుగా మీటింగ్లు పెడుతున్నారు, సొంతగా డీజిల్ పోసుకొని తిరుగుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ అంటే పట్టభద్రులను బదనాం చేయడానికే ఇట్లాంటివన్నీ పుడుతున్నాయి. కానీ గత 4 ఎన్నికల్లో చూసినట్లయితే ఎక్కడ కూడా డబ్బు ప్రాబ్లం లేదు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో.
కాబట్టి అలాంటి ప్రభావం గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా తమకు అక్కడికి వచ్చే వ్యక్తికే ఓటేస్తారండి. అలాంటి ప్రభావం లేదు. ఖచ్చితంగా నాకు ఓటేస్తాను గ్యారంటీ ఇచ్చారు. ఫోన్లు వస్తున్నాయి నాకు, మీరు ఉండరు సార్ అంటారు, పరిచయం చేసుకుంటారు. సార్ మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ అట, మీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఇంతకుముందే మీ సోషల్ మీడియాలో చూసినా, మీకు ఓటేస్తా సార్, మీరు మీ గొంతు మంచిగా ఉన్నది, మీ ప్రశ్న మంచిగా ఉన్నది, మీరు స్వతంత్ర అభ్యర్థి, పార్టీలో అభ్యర్థులు కాదు, మీరు పార్టీల అభ్యర్థులే కాదు, మిమ్మల్ని మీ స్వతంత్ర అభ్యర్థి చూస్తున్నాం, మీలాంటి వాడే ఉండాలని నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు. శేఖర్రావు గారు, వాస్తవానికి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి గారు పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం పొందారు. ఇప్పుడు మరి ఒక పార్టీ కాకుండా ఇప్పుడు 3 పార్టీలు టగ్ ఆఫ్ వార్లో 3 పార్టీలు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సో అవన్నీ పార్టీలు మీరు ప్రతిపక్షంలాగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడున్న గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా వాళ్ళందరినీ కాదని మీకు ఓటేస్తారా? సో వాళ్ళు ఓటేయాలంటే మీరేం చెప్తారు? 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీల అభ్యర్థులు పరిశీలన చేస్తారు పట్టభద్రులు. అన్ని ఉన్న అభ్యర్థులలో సామాజిక కోణం, సామాజిక దృక్పథం, ఒక సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి వాడు ఉండాలని, ఒక రోల్ మోడల్ కావాలని, రాబోయే కాలానికి కాబోయే తరానికి ఎవరైతే తరతరాలు మనం చూస్తూ ఉంటామో అలాంటిది ఒక నాంది కావాలని చూస్తూ ఉన్నారు. ఒక్కసారి పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కనుక గెలిచినట్లయితే, ఒక్కసారి పేదవాడు గెలిచినట్లయితే రేపు రూట్ మ్యాప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాడు గెలిస్తే రేపు ఇంకా ముందు సర్వీస్. అంటే ఇప్పుడు తాజాగా ఒక బీసీ నినాదం కూడా తెరపైకి వస్తుంది. ఆ బీసీ నినాదంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా బీసీలకు సంబంధించి ప్రభుత్వం తక్కువ చేసి చూపెడుతున్న క్రమంలో బీసీలు రానున్న రోజుల్లో రాజ్యాధికారం చేపట్టాలి, ఆ నినాదం ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అది మీకు ఏమైనా ప్రతిబంధకంగా తయారవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కులాలు మతాలు అనేవి మనం పుట్టించుకునేవి కాబట్టి బీసీ నినాదం ఉండొచ్చు. కానీ ఈ పట్టభద్రులు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఫార్వర్డ్ కమ్యూనిటీ అని ఆలోచన చేయరు. పట్టభద్రుడికి కావాల్సిందంటే తన పని, తన సమస్యను ఎవరు సాల్వ్ చేస్తారని చూస్తారు. సమర్థుడు అని చూస్తారు. ఇంట్లో కులాల ప్రాతిపదిక గెలిచినట్టు ఎక్కడ కనవాలి నాకు ఇప్పటివరకు దాఖలాలు లేవు. వస్తాయి, అనేక రకాలు వస్తాయి. ఎందుకంటే రాజ్యాధికారం కోల్పోయిన అన్నది వాస్తవమే. కులగణన కూడా తప్పు ఉందన్నారు, అది కులగణన కూడా దాదాపు అంటే మీ సామాజిక వర్గం మీకేమి ఇక్కడ అవరోధం కాదు, అడ్డంకి కాదంటారా? 100%. నేను అందరితో తిరిగిన, నాకు అన్ని కులాలు అన్ని మతాలతో రోజు తిరిగే వ్యక్తి. నా చుట్టూ కూడా అన్ని కులాలు ఉంటాయి, నా చుట్టూ కూడా అన్ని మతాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నన్ను కులమని పలానా కులం అని నన్ను అడగలే, నీది గీ కులం అని అనలే. నేను కూడా నాకు కొంతమందికి ఇప్పటికి కూడా ఎవరి కులం అని తెలియదు. కొంతమందికి ఇళ్ళలో పోతా తింటా వస్తా కానీ నేను అడగలే అన్నాడు, నా జీవితంలో పలానా కులం అని అడగలే. కలుస్తుంటా పోతుంటా. కాబట్టి కులాలు మతాలు అంటే నాకు నచ్చాయి, అంటే ఉంటాయి ఎవరి వాళ్ళకు. కానీ అట్లాంటి విషయాల పట్ల నేను పెద్దగా పట్టించుకోను దాని గురించి. కాబట్టి అది సెన్సేషన్ ఏం కాదు. అట్లాంటి ఫీలింగ్స్ వస్తే లేదు అని నాకు ఇప్పుడు చేసేదంతా కూడా వాళ్ళే. ఇలా బీసీ ఏదైతే ఫీలింగ్ వచ్చినారో నా చుట్టూ వాళ్ళంతా వాళ్ళే పనిచేస్తున్నారు. ఓకే శేఖర్రావు గారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పగలుగుతారా? నాకు అసలు ప్రత్యర్థి లేరు. నాకు నేనే సాటి. నాకు గీల ప్రత్యర్థి గీనకి అని తెలియదు. నాకు దాని గురించి ఊహిస్తలేను, దాని గురించి పట్టించుకుంటలేను. అసలు వాళ్ళు ఉన్నారా అని కూడా నాకు తెలియదు. అంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు, నా టైంని వేస్ట్ చేసుకునే బదులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారం నేను రోజు పొద్దున్న టైం టేబుల్ ఇస్తున్నా, షెడ్యూల్ ఇస్తున్నా. నేను నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ చాలామంది తిరుగుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అసలు నేను ఆలోచన చేయలేదు. ఆలోచన చేసినప్పుడు ఇలాంటి ప్రత్యర్థి అని తెలుస్తుంది. అది నేను ఏమైనా సర్వే చేస్తే తెలుస్తుంది. అట్లా లేదు, నేను చేయలే. కాబట్టి ఫలానైన ప్రత్యర్థి నేనైతే చెప్పగలుగుతా, అది వాళ్ళ తెలుస్తుంది. నేను తిరుగుతున్నా. నాకు ఎవరు నాకు ఆపోజిట్, ఎవరు నాకు ఆగనిస్తున్నారు, ఎవరు నాకు షేరింగ్ అవుతారు ఫలానైనా అని కాదు. నేను ఎక్స్పెక్టే చేయట్లేదు. అది నన్ను నేను నమ్ముకున్నా, నాకు సపోర్ట్ చేసిన నమ్ముకున్నా. కాబట్టి ఏ వ్యక్తి ఇంకా అసలు ఆ వ్యక్తుల గురించే మర్చిపోయాను నేను. ఎందుకంటే మనం ఎమ్మెల్సీగా మీకు ఓటేయాలంటే ఇటు ఉద్యోగులకు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు, పట్టభద్రులకు ఏం చెప్తారు? నేను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మండలంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తాయో ఆ నోటిఫికేషన్ సంబంధించిన అంశంలో నేను ఉచితంగా మీ అందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేసి నా నెల జీతం ఖచ్చితంగా మీకు ఖర్చు పెడతా. ఇది సరిపోకుంటే అక్కడక్కడ మాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు,
మెటీరియల్ స్టడీ మెటీరియల్ కూడా తీసుకొచ్చి మీ అందరికి కూడా అప్పచెప్పి దగ్గరుండి నేను మానిటరింగ్ చేస్తా. ఈ 6 సంవత్సరాలు నా పాఠశాలను ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నా ట్రస్మా సంస్థను, నా ట్రస్మా ఆర్గనైజేషన్ ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నేను ఒక లైనిజంలో ఎలా అయితే మానిటరింగ్ చేసి ఎలా అయితే ముందుకెళ్ళినో, ఎలాగ జిఆర్ స్వామి గారి దగ్గర ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అయితే మానిటరింగ్ చేస్తున్నానో, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నిస్తున్నానో, అట్లా అంతకన్నా గొప్పగా చేసి ప్రతి నిరుద్యోగి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా, లేకపోతే తనకు తను నిలబడే విధంగా, తనే ఒక 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తనను నమ్ముకొని ఆ కృషిని తీసుకొస్తా. కొంతమంది అక్కడక్కడ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ కలహాలు అనేక రకాలు, అట్లాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్, కొంతమంది స్వశక్తి మహిళలకు కూడా అనేక రకంగా మిషనరీస్ ఏర్పాటు చేసి వాళ్ళ లోపల కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. చెడు అలవాట్లకు ఇట్లాంటి బానిసలు అవుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా సేకరించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను సమాజంలో మంచిగా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే విధంగా, అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 6 సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమైన పట్టభద్రుల సేవకు అంకితం. ప్రజలు వేరు, పట్టభద్రులు వేరు. పట్టభద్రుల సమస్యలను ఎండగడతా, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఎండగట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పట్టభద్రుల సమస్యలన్నింటినీ కూడా సాధించేందుకు నిద్రపోను. అదే నా కాన్సెప్ట్. అది ఏ ఇష్యూ కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఎవరైనా ఏ కోణంలో ఉండని, ఇలా జర్నలిస్టులు కానీ, ఇలా ఎవరి సమస్య అయినా నేను తీసుకుంటాను. అది ఖచ్చితంగా సాధిస్తాను. ఓకే, ఫైనల్గా మీకు మొదటి ప్రాధాన్యత ఓటు గురించి మీరు అడుగుతున్నారా, లేక రెండో ప్రాధాన్యత గురించి? ఎందుకంటే ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. గ్రాడ్యుయేట్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఓటు ఎలా వినియోగించుకోవాలనే విషయంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ దిశగా మీకు మొదటి ప్రాధాన్యత ఓటు కావాలనుకుంటున్నారా, రెండవ ప్రాధాన్యత ఓటు? నేను మొదటి ప్రాధాన్యత ఓటుకి కొట్లాడుతున్నా, చెప్పిన కాడలో మొదటి ప్రాధాన్యత అంటున్నాను. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తానని చెప్తా ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ కమిట్ అయినారు అనుకోండి, ఏదో ఒక ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలని అంటాం, తప్పు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడో కమిట్ అయి ఉంటారు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటే కదా. కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓట్లో 100% మొదటి ప్రాధాన్యత ఓట్లే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నా. ఇన్ కేస్ లేని పక్షంలో వారు ఆల్రెడీ కమిట్ అయి ఉంటారు ఎక్కడన్నా, బంధుత్వం లేకపోతే ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేదా సేమ్ విద్య చదువుల కులం కాబట్టి అక్కడెక్కడ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు నాకు రెండో ప్రాధాన్యత తప్పే ఉన్నది, తప్పు లేదు కదా. రెండో ప్రాధాన్యత ఓటు అయినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసేది కాదు, ఓటు వేసేది వాళ్ళు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు మనం అభ్యర్థిస్తున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం దండం పెడుతున్నాం, మనం శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవాలి. ఓటు వేసే ఏ ఓటు వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ డిసైడ్లో నేనేమంటున్నా అంటే నాకు మొదటి ప్రాధాన్యత కావాలంటున్నా, మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు ఏమంటున్నా. కాబట్టి లేని పక్షంలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అది. కానీ 80% నాకు ఓటు ఏమంటున్నా. ఎన్నికలు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఫైనల్గా మీ ఓటర్లకు మీరు అప్పీల్ ఏమైనా ఉందా చెప్పండి. అందరికి కూడా పెద్దోళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా, నాకన్నా వయసులో పెద్దోళ్ళందరికీ. ప్లస్ ప్రతి ఉద్యోగస్తులు, నిరుద్యోగులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. నాకన్నా చిన్నవారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఓటు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే సర్వీస్ మ్యాన్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఉండడు. ఉన్న వాళ్ళంతా బిజినెస్ మ్యాన్సే, నేను ఒక్కరి మాత్రమే సర్వీస్ మ్యాన్. కాబట్టి ఆ సర్వీస్ మ్యాన్ గెలిపించుకోవాలంటే, మీ ఇంట్లో పనులు కావాలంటే, మీ సమస్యలన్నీ తెలుసుకొని మీ ఇంటికి రావాలి అంటే, ఫోన్ చేస్తే ఎత్తడోడు అంటే యాదగిరి శేఖర్ ఒక్కడే. మొత్తం ఆ 56 మందిలో దొరుకుతలేరు వాళ్ళు, ఒక యాదగిరి శేఖర్ మాత్రం దొరకడు. అందరినీ స్టడీ చేసిన. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులారా నన్ను మన్నించండి. మీకు చాలామందికి నేను కలవలేకపోవచ్చు, చాలామందిని నేను అంటే చూడలేకపోవచ్చు. కానీ రేపు ఎమ్మెల్సీ అయినాక ప్రతి ఊరు వాడ నాకు 271 మండలాలు తెలుసండి. ప్రతి మండలం పేరు చెప్తా నేను. మొత్తం వాడ ఊరు తిరిగినవన్నీ, 8 లక్షల కిలోమీటర్లు తిరిగినవన్నీ, అన్ని జిల్లాలలో నాట్ ఓన్లీ ఇది మొత్తం రాష్ట్రం అంతా 614 మండలాలు తిరిగిన. కాబట్టి అట్లాంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ చేస్తున్నా. ఒక్కసారి నా మీద కనికరించండి, నన్ను ప్రేమించండి, నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి. సో ఇది మరి తాను నిరుద్యోగులు కావచ్చు, అలాగే ఉద్యోగులు గలం విప్పడానికి శాసన మండలిలో ఖచ్చితంగా వారి తరపున ప్రశ్నించే గొంతుకలాగా ఉంటాను. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. గత 10 ఏళ్ళుగా కూడా నేను ఈ పట్టభద్రుల సేవ కోసం పరితపిస్తున్నాను, వారి సేవలో పాల్గొంటున్నాను. ఈసారి ఎన్నికల్లో నాకు ఒక అవకాశం ఇప్పించండి.
47వ నెంబర్ పైన కూడా మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. సో చూడాలి మరి కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక అయితే మరి జాతీయ పార్టీలతో పాటు మరి పట్టభద్రులకు మధ్య జరుగుతున్న ఏదైతే ఎన్నిక ఉందో దీనిపైన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇది ఒక అందరి ఆసక్తి అయితే నెలకొంది. ఈ ఎన్నికలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు? మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖరరావుకు ఓటేస్తారా, లేదా మరి 4 జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఎవరైతే మరి కొంతమంది అభ్యర్థున్న వారికి ఓటేస్తారా చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.